నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. యాక్టింగ్ కోర్సులో మనము డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. యాక్టింగ్ థియరీ ఏంటి, యాక్టింగ్ ప్రాక్టికల్స్ ఎలా చేస్తాము, సెన్స్ మెమొరీ అంటే ఏంటి, మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి, భరతుడు నాట్యశాస్త్రం ఏంటి, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో మైమ్, మనం మూకాభినయము అని మాట్లాడుకుంటాం. మనం జనరల్గా చతుర్విధ అభినయాల గురించి మాట్లాడేసుకున్నాం ఒక మాడ్యూల్లో. చతుర్విధ అభినయాల్లో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక 4 రకాల అభినయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆంగిక అభినయం అంటే ఎక్స్ప్రెషన్ త్రూ బాడీ, వాచిక అభినయం అంటే ఎక్స్ప్రెషన్ త్రూ వాయిస్ అండ్ స్పీచ్, ఆహార్య అభినయం అంటే ఎక్స్ప్రెషన్ త్రూ మేకప్ అండ్ కాస్ట్యూమ్, సాత్విక అభినయం అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్. ఈ 4 మనకి జనరల్గా మనం అభినయం చేస్తాము. మైమ్ వచ్చేసరికి మారిపోతుంది. జనరల్గా మైమ్ తెలుగులో మనం మూకాభినయము అంటాం. దీన్నే మనం స్పీకింగ్ వితౌట్ వర్డ్స్ అంటే భాష లేకుండా, మాటలు లేకుండా మాట్లాడడాన్ని మనం మైమ్ అంటాము. మనము యాక్టింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే జనరల్గా సినిమా షూటింగ్ దాంట్లో క్లాప్ బోర్డ్లో SIL అబ్లిక్ TLK ఆబ్లిక్ PB అని ఉంటుంది. దాంట్లో PB అంటే ప్లేబ్యాక్, TLK అంటే టాకీ, SIL అంటే సైలెంట్. ప్లేబ్యాక్ అంటే డాన్స్కు సంబంధించో లేకపోతే ఇంకో దానికి సంబంధించో ఒక మ్యూజికో ఒక పాటనో పెట్టుకొని దానికి అనుగుణంగా యాక్టింగ్ చేస్తూ లేకపోతే డాన్స్ చేస్తూ పోతే దాన్ని ప్లేబ్యాక్ అంటాం. టాకీ అంటే డైలాగ్ పార్ట్ ఉండి మనం ఒక సంభాషణ చెప్తూ యాక్టింగ్ చేస్తే దాన్ని టాకీ అంటాం. ఈ సైలెంట్ ఏదైతే ఉందో జస్ట్ రియాక్షన్స్, జస్ట్ అంటే మాటలు లేకుండా మన మూమెంటు, యాక్టివిటీ ఏదైతే ఉంటుందో బిజినెస్ చేయడం, అదంతా కలిపి SIL షార్ట్స్ అంటాం జనరల్గా. అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇదొక శాస్త్రం, ఇదొక సబ్జెక్ట్. మామూలుగా యాక్టింగ్ చేసేటప్పుడు మైమ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అదేంటండి, జనరల్గా డైలాగులు చెప్పేస్తాం, కథ వెళ్ళిపోతుంది కదా, యాక్టింగ్ చేసేస్తాం కదా, దానికి మైమ్కి సంబంధం ఏంటి అని ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సినిమాలలో మనం వాళ్ళ యాక్టివిటీ చూస్తుంటే నవ్వుకుంటాం. టీ తాగుతారు అంటారు. టీ తాగేటప్పుడు ఆ కప్పు పట్టుకునే ప్రాసెసు, తర్వాత సాసర పట్టుకునే ప్రాసెసు, దాన్ని తాగే ప్రాసెసు మైము తెలియకపోతే చెత్తగా ఉంటుంది. నది నుంచి వాగు నుంచో నీళ్లు తీసుకొని వస్తున్నామంటారు, బిందె పట్టుకునే ప్రాసెస్ చెత్తగా ఉంటుంది. బ్రీఫ్ కేసులో ₹1,00,00,000 నేను వస్తాడు, వాడు చేత్తో పట్టుకొని వస్తూ ఉంటాడు. ₹1,00,00,000 ఉంటే ఎంత వెయిట్ ఉంటుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి, పెద్ద రాయి ఎత్తుతాడు తుస్సు. ఇవన్నీ చూస్తే మనకి నవ్వుకుంటాము. బాహుబలి సినిమాలో ఆ శివలింగాన్ని ఎత్తుతాడు, ఎత్తి నడుచుకుంటూ పోతాడు. ఆ ఎత్తి ఎంత బరువు ఉంది అనేది ఇక్కడ కట్టిన ఏదైతే రుద్రాక్ష మాల ఉందో ఇక్కడ దండకు కట్టింది, అది తెగిపోతుంది ఆ లేపి ఇలా పెట్టుకునే ప్రాసెస్లో. అంత వెయిట్ ఉన్న విగ్రహం వేసుకొని మామూలుగా నడుచుకుంటూ పోయి ఇలా దూకేస్తాడు. దూకగలమా అంత వెయిట్ ఉంటే? బాడీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, దూకలేమని కాదు, దూకే ప్రాసెస్లో ఎలా దూకాలి, మనం వెయిట్ను హ్యాండిల్ చేసే ప్రాసెస్లో ఎలా చేయాలి, ఇవన్నీ మైమ్ అనే శాస్త్రం మనకి తెలిస్తే మనం చేసే ప్రాసెస్ మారిపోతుంది. దానికోసం మనం ఇప్పుడు ఆ మైమ్ గురించి మాట్లాడుకుంటాము. మైమ్ అంటే మూకాభినయము. జనరల్గా ఈ 4 అభినయాల్లో ఆంగికాభినయము, ఆహార్యాభినయము, సాత్వికాభినయము 3 ఉండి వాచికాభినయము లేకపోతే దాన్ని మనం మైమ్ అంటాము. చాలామంది మైమ్ అంటే మాటలు లేకపోవడమే కాదు, ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి. అయితే మళ్ళీ ఆహార్యాభినయము +/- అంటాం. అదేంటండి +/- ఏంటి అంటే దాంట్లో మైమ్లో 2 రకాలు ఉంటాయి. ప్యూర్ మైమ్, ప్యాంటోమైమ్ అంటాము. ప్యూర్ మైమ్ అంటే న్యూట్రల్ మేకప్
న్యూట్రల్ కాస్ట్యూమ్ అంటే న్యూట్రల్ మేకప్ అంటే మొహం మొత్తానికి ఒక ప్యాక్ వేస్తాం. వైటో బ్లాకో ఏదో ఒక ఫిక్స్డ్ కలర్ మొత్తం మొహానికి వేస్తాం. కొన్నిసార్లు 2 కలర్లు వేయచ్చు. ఒక మాస్క్ లాంటి మేకప్ వేస్తే దాన్ని న్యూట్రల్ మేకప్ అంటాము. అంటే ఆ మేకప్ చూస్తే మనకి ఆ క్యారెక్టర్ అర్థం కాకూడదు. అది మనిషా, జంతువా, రాక్షసుడా, చెట్టా, పుట్టనా, లేకపోతే ఒక ప్రొఫెషనా, ఒక క్యారెక్టరా, ఇవేమీ తెలియకుండా న్యూట్రల్‌గా అనిపించడానికి మనం మేకప్ చేస్తే దాన్ని న్యూట్రల్ మేకప్ అంటాము. అంటే మేకప్ ద్వారా మనకి పాత్ర తెలియకూడదు. ఆహార్యం ఉంటుంది కానీ న్యూట్రల్‌గా ఉంటుంది. కాస్ట్యూమ్స్, న్యూట్రల్ కాస్ట్యూమ్స్ ప్యూర్ బ్లాకో, ప్యూర్ వైటో, బ్లాక్ అండ్ వైటో ఒక ఫిక్స్‌డ్ ఇమాజినేషన్‌కి వెళ్ళకుండా ఇప్పుడు నేను ఒక నల్ల కోట్ వేసుకున్నాను అనుకోండి ఒక లాయరు అనుకుంటాం. ఒక వైట్ ఆప్రాన్ వేసుకున్నాను అనుకోండి డాక్టరు అనుకుంటాం. ఒక టోపీ పెట్టుకున్నాను అనుకోండి ఒక చెఫ్ అనుకుంటాం. ఇలా కాస్ట్యూమ్స్ ద్వారా చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఒక బిచ్చగాడని, కిరీటాలు పెట్టుకుంటే రాజని ఎలా అనుకుంటామో అలా కాస్ట్యూమ్స్‌ని చూసి ఆ క్యారెక్టర్‌ని మనం అర్థం చేసుకోవడానికి వీలు లేని కాస్ట్యూమ్‌ని మనం న్యూట్రల్ కాస్ట్యూమ్ అంటాం. అదేంటండి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను కదా! ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అది కాస్ట్యూమేనా? ఈ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే నా మీద మీకు తెలియకుండా ఒక ఒపీనియన్ వస్తుంది. టీ షర్ట్ వేసుకున్నాడు అంటే ఇలా షర్ట్ వేసుకున్నాడు. ఫార్మల్స్ వేసుకున్నాం ఇక్కడ క్లోజ్డ్ కప్స్ తోటి టక్ ఏసి బెల్ట్ పెట్టుకొని నేను వచ్చాననుకోండి. ఏదో ఫార్మల్ అంటే ఒక ఉద్యోగం చేసే ప్రాసెస్‌లో అక్కడ ఇన్‌ఫార్మల్‌గా ఉండకూడని కాస్ట్యూమ్ వేసుకున్నాడు అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఒక కాకి షర్ట్ వేసుకొని, కాకి ప్యాంట్ వేసుకొని వచ్చాననుకోండి, ఓ పోలీసో ఒక ఆ కాకి వేసుకొని పనిచేసే వాళ్ళు ఎవరో అన్న ఫీలింగ్ కలుగుతుంది. పోస్ట్ మాస్టర్ కావచ్చు, లేకపోతే రోడ్లు ఊడ్చేవాడు కావచ్చు. ఆ దాంట్లో మళ్ళీ టోపీ పెట్టుకున్నానా, ఆ టోపీని బట్టి నేను పోలీస్‌నా, పోలీస్ అయితే కానిస్టేబుల్‌నా, ఎస్ఐనా, సిఐనా, మనకుండే కాస్ట్యూమ్స్ తాలూకు వీటిని బట్టి 1 స్టార్ ఉందా, 2 స్టార్లు ఉన్నాయా, 3 స్టార్లు ఉన్నాయా, లేకపోతే ఒక రిబ్బన్ ఉందా, ఏమున్నాయి వీటిని బట్టి నేను ఆ క్యారెక్టర్ తాలూకు వీటిని కాస్ట్యూమ్ ద్వారా అంచనా వేయగలుగుతాను. ఇవేమీ తెలియకుండా జస్ట్ కాస్ట్యూమ్ ద్వారా మనం ఏమీ చెప్పకపోతే దాన్ని న్యూట్రల్ కాస్ట్యూమ్ అంటాము. మైమ్ చేసేటప్పుడు న్యూట్రల్ మేకప్ అండ్ న్యూట్రల్ కాస్ట్యూమ్ అంటే ఆహార్యం కొన్నిసార్లు ఉంటుంది. కొన్నిసార్లు టోటల్‌గా క్యారెక్టర్ మేకప్ అంటే క్యారెక్టర్ అర్థమయ్యేటట్టుగా మేకప్ వేసుకొని మిగతాదంతా మైమ్ చేస్తాం. అంటే సంభాషణ లేకుండా ఒక ఇన్స్‌పెక్టర్ వచ్చాడు. కా కాకి ప్యాంటు, కాకి షర్టు, టోపీ పెట్టుకొని వచ్చాడు. చేతిలో లాఠీ కూడా ఉంది. వచ్చి అన్నాడు. సో, కాస్ట్యూమ్ ద్వారా ఇన్స్‌పెక్టర్ అని తెలుస్తుంది కానీ మాటలు లేవు. సో, ఇది ఆల్వేస్ జీరో. మైమ్‌లో మాటలు ఉండవు. అందుకే స్పీకింగ్ వితౌట్ వర్డ్స్ అంటున్నాము. మాటలు లేకుండా మాట్లాడడాన్ని మనం మైమ్ అంటాము. ఎప్పుడూ కూడా మైమ్ పర్ఫెక్ట్‌గా చేయగలిగితే అంటే మాటలు లేకుండా ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే మాటలతో ఎక్స్‌ప్రెస్ చేయడం ఎంత సింపుల్ కదా! సో, అందుకని మనం ఈ మైమ్ చేసేటప్పుడు మనం మాటల్ని అసలు వాడము. ఇది బేసిక్‌గా మనకి మైమ్‌కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. దీంట్లో మళ్ళీ మైమ్స్‌లో రకాలుంటాయి. దాంట్లో మనకి బేసిక్‌గా 2 రకాలు పాంటోమైమ్, ప్యూర్ మైమ్. పాంటోమైమ్ అంటే కాస్ట్యూమ్ ఉండొచ్చు. ప్యూర్ మైమ్ అంటే కాస్ట్యూమ్ కూడా ఉండదు. న్యూట్రల్ మేకప్, న్యూట్రల్ కాస్ట్యూమ్‌తో చేస్తాము. ఇది మనకి యాక్టింగ్ చేసేటప్పుడు ఎలా ఉపయోగపడుతుంది? మైమ్ అనేది వేరే డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నారు కదండీ! మామూలు యాక్టింగ్ చేసేటప్పుడు, క్యారెక్టర్ చేసేటప్పుడు మైమ్ ఎలా ఉపయోగపడుతుంది? ఇది చాలామందికొచ్చే ప్రశ్న. మైమ్ చేయడం వల్ల యాక్యురసీ డెవలప్ అవుతుంది. పర్ఫెక్ట్ ఇమాజినేటివ్ క్యారెక్టరైజేషన్ కనబడుతుంది. దాన్ని చేసే ప్రాసెస్‌లో న్యాచురల్‌గా ఉంటుంది. ఇవి మనకి మైమ్ తెలిస్తే వచ్చే ఎఫెక్ట్స్. ఎలా తెలుస్తాయి? వాటిని మనం మొత్తం ఈ మైమ్ తాలూకు లక్షణాలు ఎలిమెంట్స్ ఆఫ్ మైమ్ తెలిస్తే మనం మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకసారి ఎలిమెంట్స్ ఆఫ్ ది మైమ్. మూకాభినయానికి సంబంధించిన మూలకాలు ఏమేమి ఉంటాయి? ఫస్ట్‌ది we have to establish shape. మైమ్ చేసేటప్పుడు
జనరల్‌గా మైమ్ అంటే లేని వస్తువుల్ని మనం ఉన్నట్టుగా చూపించడం. వస్తువులు లేకుండా వస్తువుల్ని మనం ఇమాజినేటివ్‌గా చూపించడం అనేది జనరల్‌గా మనకి మైమ్ అనే పాయింట్‌లో మనం వాడుతున్నాం. ఒక వస్తువు యొక్క షేప్ అంటే దాని ఆకారాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ప్రేక్షకుడికి ఆ వస్తువేంటో అర్థమయ్యేటట్టుగా చేస్తాను. ఒక గ్లోబ్ షేప్‌లో ఉండే ఒక ఆబ్జెక్టు. దాన్ని మనం పట్టుకొని యూజ్ చేసే ప్రాసెస్‌ని బట్టి ప్రేక్షకుడికి ఆ మైమ్‌లో అదేంటో ఎస్టాబ్లిష్ చేస్తాము. దాని తాలూకు షేప్. అంటే ఒక స్క్వేర్ షేప్ రెక్టాంగులర్ షేప్‌లో ఉంది. దాన్ని ఫోల్డ్ చేస్తున్నాడు. మళ్ళీ తీస్తున్నాడు. అంటే ఇలా ఉందది అని ఒక ఇమాజినేషన్ ప్రేక్షకుడు ఎళ్తాడు. ఆ ఆబ్జెక్ట్ తాలూకు షేప్‌ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఇలా అన్నాను. అంటే ఒక సిలిండర్ షేప్‌లో ఇంతుంది. ఓకే. రైట్. ఇలా అన్నాను. అంటే ఈ షేప్‌లో ఉందది. జిగ్‌జాగ్‌గా ఉంది. అంటే పట్టుకునే ప్రాసెస్ నేను ఆ జిగ్‌జాగ్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. సో, ఆబ్జెక్ట్‌ని ఫస్ట్ మనం ప్రేక్షకుడి మైండ్‌లో కూర్చోబెట్టాలంటే ముందు దాని షేప్‌ని నేను ఎస్టాబ్లిష్ చేయాలి. నెక్స్ట్ సైజ్. షేప్ ఓకే. షేప్ అదే షేప్, అదే షేప్ కానీ సైజుని బట్టి అదేంటి? ఇలా అన్నాననుకోండి. ఈ సైజులో ఉంది. ఏమయ్యుండొచ్చు? ఈ సైజులో ఉంటే క్రికెట్ బాలో, టెన్నిస్ బాలో, బా కా మన మామూలు రబ్బర్ బాలో అయ్యుండొచ్చు. ఈ సైజులో ఉంటే. ఈ సైజులో ఉంటే బాస్కెట్ బాలు. ఈ సైజులో ఉంటే వాలీబాలు. ఈ సైజులో ఉంటే ఫుట్‌బాలు. సో, ఆ ఆబ్జెక్ట్ తాలూకు సైజుని బట్టి మారిపోతుంది. సైజ్ అనేది మనం ఎంత ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి అదేంటి అని ప్రేక్షకుడు ఊహించుకుంటాడు. ఇలా అన్నాను. పడుకున్నాను. ఓకే. వెరీ గుడ్. ఇలా అన్నాను. పట్టుకున్నాను. సైజ్ ఎక్కడి దాకుందిది? అక్కడి దాకుంది. నేను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సై ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుంటాము. సైజ్ గాని, మిగతాయన్నీ కూడా ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం మర్చిపోకూడదు. ప్రేక్షకుడికి దాని మీద పర్ఫెక్ట్‌గా పట్టొచ్చేటట్టుగా చేసుకుంటూ పోవాలి. ఇలా అన్నాను. ఈ సైజులో ఉంది. ఇలా పట్టుకున్నాను. ఓకే. అంటే ఈ సైజులో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇలా అన్నాను. ఇంతే ఉందది. సో, సైజ్ ఎస్టాబ్లిష్ చేస్తాము. దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్‌లో ఇలా ఎస్టాబ్లిష్ చేశా, ఇలా ఎస్టాబ్లిష్ చేశా. ఈ సైజ్ గాని, ఈ సైజ్ గాని, ఈ సైజ్ గాని ఇలా అన్నాను. అంటే ఇంతే ఉంది. సో, దాని తాలూకు సైజుని మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. 3 వెయిట్. ఎంత బరువుంది? ఆబ్జెక్ట్ తాలూకు వెయిట్‌ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. జనరల్‌గా ఏం చేస్తుంటారు? అంటారు. ఒక గ్లాస్ పట్టుకున్నాను. దాంట్లో నీళ్లుంటే ఎలా ఉంటుంది? ఖాళీ గ్లాస్ అయితే ఎలా ఉంటుంది? ఇంతకుముందు ఫస్ట్‌లో మనం ఇంట్రడక్షన్‌లో మాట్లాడుకున్నాం. ఒక సూట్ కేస్ తీసుకొచ్చాను. ఆ సూట్ కేస్ వెయిట్ ఎంత? ₹1,00,00,000 ఉంటే సూట్ కేస్ ఎంత సైజులో డబ్బులు దాంట్లో పెట్టొచ్చు? ఆ సైజ్ ఆఫ్ ది సూట్ కేస్ ఒక బ్రీఫ్ కేస్‌లో 2,00,00,000 ఉన్నాయండి అని వచ్చాననుకో. ₹2,000 నోట్ల కట్టలు ఇప్పుడు లేవనుకోండి. 500 రూపాయలు. సరే 2,000 ఉన్నాయి అనుకుందాం. 2,000 రూపాయల నోట్ల కట్టలు ఒక 100 అయితే ఎంతవుతుంది? 2000 × 10 × 10 20,000 × 10 2,00,000. ఒక 2,000 నోట్ల కట్ట ఒకటి 2,00,000. అంటే మనకు ₹1,00,00,000 అంటే 50 కట్టలు కావాలి. ఒక కట్ట మినిమమ్ ఓ 100 గ్రాములు ఉంది అనుకుంటే 50 కట్టలకు 50 × 100 ఎంతయింది? అంత బరువు మనం సూట్ కేస్‌లో పెడితే ఎలా మోస్తాం? అలా ఇలా పట్టుకొని వచ్చేస్తుంటారు. టింగ్ 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 అని. ఏదో ఖాళీ పేపర్ పట్టుకొని వచ్చినట్టు. కాదు గదా! ఓ ₹2,00,00,000 అంటే ఎంత వెయిట్ ఉంటుందది? 50 కట్టలైతే
నాకు కోటి రూపాయలయింది. 2,00,00,000 అంటే 100 కట్టలు. 100 కట్టలు అందులో పడతాయా ఫస్ట్ క్వెషన్. సరే పట్టిచ్చాడు అనుకుందాం. ఆ సైజ్ బ్రీఫ్ కేసో, సూట్ కేసో అనుకుందాం. దాని వెయిట్ ఎంతుంటుంది? 100 కట్టలంటే 100 × 200. ఓ 10 కేజీలే మనం సరిగ్గా మొయ్యాలంటే మామూలుగా అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు బియ్యం బస్తా మొయ్యాలనుకోండి. ఎంత బస్తా? మోసే ప్రాసెస్. మనకు తమ్ముళ్ళలోనో లేకపోతే ఖుషీలోనో ఒక పాటుంటుంది. లే 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 ఇవాళ లే లే అని ఒక పాటుంటుంది. ఖుషీలో అనుకుంటా. ఒక కూలి అతను పాపం కష్టపడి బియ్యం బస్తా మోసుకొని పోతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అది తీసుకొని టింగ్ 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 అని తీసుకొని వెళ్ళిపోతాడు. పడేస్తాడు. బస్తా వెయిట్ ఎంత? ఒక 100 కేజీల బస్తాని వెయిట్‌ని మోసేటప్పుడు మనం ఎలా దాన్ని చేస్తాము? మనం తర్వాత దీని ఎలిమెంట్స్ ఇంకా కొన్ని ఎలిమెంట్స్ మాట్లాడుకునేటప్పటికి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. రైట్? నెక్స్ట్. హ్యాండ్లింగ్. హ్యాండ్లింగ్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకున్నాను. పట్టుకునే ప్రాసెస్‌ని బట్టి అదేంటో మీరు చెప్తారు. సిగరెట్ తాగాలంటే ఎలా? బీడీ తాగాలంటే ఎలా? చుట్ట తాగాలంటే ఎలా? అన్ని ఆబ్జెక్టే ఇంతే ఉంటాయి దాదాపుగా. కానీ దాన్ని పట్టుకునే ప్రాసెస్. సిగరెట్ తాగాలంటే ఇలా పెట్టుకుంటారు అంటారు. బీడీ తాగాలంటే ఇలా పట్టుకుంటారు. చుట్ట తాగాలంటే ఇలా పట్టుకుంటారు. అన్నీ దాదాపుగా అదే సైజు ఉన్నా కానీ దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్. మనం వస్తువుని ఎస్టాబ్లిష్ చేస్తే వస్తువు హ్యాండిల్ చేసే ప్రాసెస్‌ను బట్టి మాత్రమే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఇప్పుడు నా చేతిలో ఏముంది? తెలీదు. బ్రీఫ్ కేస్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్, యూజ్ చేసే ప్రాసెస్‌ని బట్టి ప్రేక్షకుడు ఆ వస్తువు ఏంటి అనేది చెక్ చేస్తాడు. ఇప్పుడు ఇలా ఉదాహరణకి ఇలా వచ్చాను, పెట్టాను, ఇలా తిప్పాను, వెళ్ళాను. ప్రేక్షకుడికి ఓహో! ఇది వాటర్ బకెటు అని అర్థమైంది. ఎందుకని? నేను తీసుకొచ్చిన ప్రాసెస్, అక్కడ పెట్టిన ప్రాసెస్, దాన్ని వాటర్ నింపి మళ్ళీ పట్టుకుపోయిన ప్రాసెస్‌ని బట్టి ఇది వాటర్ బకెటు అని అర్థమైంది. ఇలాగే పట్టుకొనొచ్చాను, ఇలా పెట్టాను అన్నాను. ఓహో! గన్ను. పట్టుకొనొచ్చిన ప్రాసెస్ వాటర్ బకెట్ ఎలా పట్టుకొచ్చానో ఇది కూడా అలాగే పట్టుకొనొచ్చాను. ఇలా పట్టుకొనొచ్చాను, ఇలా పెట్టాను, ఇలా అన్నాను, ఇలా ఓపెన్ చేశాను అన్నాను. ఓహో! బ్రీఫ్ కేసు. ఎలా తెలిసింది? అంటే దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్‌ని బట్టి. అలాగే పట్టుకొనొచ్చాను, అక్కడ పెట్టాను, పక్కన పడేశాను. ఓహో! ఇదేదో సంచి లాంటిది, ఓ క్యారీ బ్యాగ్ లాంటిది. ఎలా తెలిసిందంటే పట్టుకొనొచ్చే ప్రాసెస్ కాదు. దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్‌ని బట్టి ఆబ్జెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇది మనము హ్యాండిల్ చేసే ప్రాసెస్‌లో మనం చెక్ చేసుకుంటాము అంటున్నాం. పట్టుకునే ప్రాసెస్‌ని బట్టి ఓహో! ఇది కప్పు, సాసరు. జనరల్‌గా అంటారు. చెయ్యి తాగుతున్నామా? ఇలా ఉంటుంది. కప్ ఇంతుంది. దాని పక్కన ఒక హ్యాండిల్ ఉంది. ఆ హ్యాండిల్ పట్టుకున్నాను. పట్టుకునే ప్రాసెస్‌లో కప్ ఈ సైజ్ ఉంది. అంటే దాని మూతి ఇక్కడుంది. నేను తాగే ప్రాసెస్‌లో అనాలి. అంటే ఈ కప్పు మూత నా మూతి దగ్గరికెళ్ళింది. నా చెయ్యి దగ్గరికెళ్తే కప్పు పైనున్న కప్ ఏమైపోయింది? సిగరెట్ తాగుతారు. సిగరెట్ ఇట్లుంది అంటారు. మూతిలోకి వేళ్ళు వెళ్ళిపోయినాయా? అంటే ఈ గ్యాప్ లేదు. ఇలా పెట్టుకుంటారు. ఆ గ్యాప్ ఉండాలి. అంటే వస్తువును హ్యాండిల్ చేసేటప్పుడు, మైమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. రైట్? ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం ఎలిమెంట్స్ అయిన తర్వాత ఇంకా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్లేస్. ప్లేస్ అంటే ఒక వస్తువుని మనం ఆబ్జెక్ట్‌ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాన్ని ఎక్కడ చేశాము, ఎలా చేశాము దీన్ని బట్టి ప్రేక్షకుడి మైండ్‌లో ఆ వస్తువు రిజిస్టర్ అయి ఉంటుంది. మనం మారిస్తే ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఉదాహరణకు వచ్చాను.
ఏమైంది? ఏంట్రా మీ ఇంట్లో 4, 5 ఫ్రిడ్జ్‌లు ఉన్నాయా? అని అడుగుతాడు ప్రేక్షకుడు. ఎందుకని? నేను ఓపెన్ చేసింది ఇక్కడ. బాటిల్ తీసుకున్నాను, పెట్టాను, తాగాను, మళ్ళీ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టాను. రిజిస్టర్ చేసింది ఇక్కడ, పెట్టింది ఇక్కడ. ఏమనిపిస్తుంది ప్రేక్షకుడికి? ఒరేయ్ మెంటలోడా ఫ్రిడ్జ్ అక్కడుందిరా అనుకుంటాడు ప్రేక్షకుడు. కుర్చీ తీసుకొచ్చి కూర్చున్నాను, వేశాను, దాంట్లో కూర్చున్నాను. మళ్ళీ లేచాను అన్నాను అనుకోండి. ప్రేక్షకుడు ఒరేయ్ తింగిరి నా కొడుకు అక్కడ కుర్చీ ఉందిరా ఎక్కడ తిరుగుతున్నావు అనుకుంటారు. కాబట్టి మనం ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని మనం మర్చిపోకూడదు. ఉదాహరణకు వచ్చాను, బకెట్ తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టాను. వెళ్ళాను. ఇంకోసారి చేస్తాను. ఏమనిపించింది? ఏ ట్యాప్ కట్టేయలేదురా. ఓ మళ్ళీ చేద్దాం. ఏమనిపించింది? ట్యాప్ ఇక్కడుంటే అక్కడ కట్టేస్తాడేంటి? ఇక్కడ లేదు ట్యాపు, ఇక్కడ లేదు. కానీ మనం యాక్టివిటీ చేసినప్పుడు ఇక్కడ ట్యాపు ప్రేక్షకుడి మైండ్‌లో ఫిక్స్ అయింది. తిప్పాను. ఫస్ట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు ట్యాప్‌లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఏ ట్యాప్ కట్టేయాలి అని ఫీలింగ్ ఎందుకొచ్చింది? ప్రేక్షకుడి మైండ్‌లో అది రిజిస్టర్ అయింది. సో ఇవన్నీ చిన్న చిన్న ఎలిమెంట్స్ మనం మైమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తాము. అట్లాగే నెక్స్ట్ ఎనర్జీ. ఒక ఆబ్జెక్ట్‌ని మనం చేసినప్పుడు ఎంత ఎనర్జీని దానికి వాడుతున్నాము. ఇంతకుముందు చెప్పాను, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతున్నాను. ఈ గ్లాసు వెయిట్ ఎంత? వాటర్ వెయిట్ ఎంత? తాగే ప్రాసెస్ ఏంటి? ఈ 3 మైమ్ చేసేటప్పుడు ప్రేక్షకుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఖాళీ గ్లాస్ పట్టుకున్నాను, నీళ్ళ గ్లాస్ పట్టుకున్నాను. ఖాళీ గ్లాసు, నీళ్ళ గ్లాసు ఏంటి తేడా? అది హ్యాండిల్ చేసే ప్రాసెస్, నేను పట్టుకునే ప్రాసెస్. ఖాళీ గ్లాస్ ఇలా పట్టుకుంటే చాలా ఆగుతుంది. నీళ్ళ గ్లాసును నీళ్ళుంటే కొంచెం గట్టిగా పట్టుకుంటాం. ఆ వెయిట్‌ని మనం హోల్డ్ చేస్తూ పట్టుకుంటాము. బాల్ పట్టుకున్నాను. ఎంత వెయిట్ ఉంది బాలు? పెరుగుతుంది. ఒక బీరువా లాంటి ఒక వస్తువుని నేను నెడుతున్నాను అనుకోండి. ఏమై ఉండొచ్చు? కింద వీల్స్ ఉండే మామూలు ఏదైనా కావచ్చు. అంటున్నాను అనుకోండి. ఇంకొంచెం వెయిట్ పెరిగింది. కదలట్లా. వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్‌ని వెయిట్‌ని మనం హోల్డ్ చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ తాలూకు వెయిట్‌ని బట్టి మనం దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ మారుతుంది. ఉదాహరణకి ఒక 2 కేజీలు 3 కేజీలు అనుకోండి, నేను రిస్ట్ మీద హోల్డ్ చేయగలను. అంతకంటే ఎక్కువైతే కిందికి వెళ్ళిపోతుంది. ఓ 5 కేజీలు అనుకోండి, రిస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒట్టి పామ్ నుంచి రిస్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటాం. అంతకంటే ఎక్కువైతే షోల్డర్‌ని యాడ్ చేసుకుంటాం. అంతకంటే ఎక్కువైతే మొత్తం టోటల్ బాడీని వాడాలి. ఒక వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఒక రాడ్ పైకెత్తుతున్నాను. ఎంత వెయిట్ ఉండొచ్చు? 6 కిలో, 30 కిలో ఉంటుంది. ఇంకొంచెం అనుకోండి. ఓ 5 to 10 కేజెస్ ఉంటుంది. ఇంకొంచెం అనుకోండి. ఇంకా ఎక్కువ అనుకోండి. అంటే మనం హ్యాండిల్ చేసే ప్రాసెస్ చూసే ప్రేక్షకుడికి ఆ వెయిట్ కనబడుతుంది, ఆ సైజు కనబడుతుంది, ఆ షేప్ కనబడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు టీ తాగుతున్నా, గ్లాస్తో నీళ్లు తాగాలి. ఏం చేస్తారు? అంటారు. నోరు మూసేసుకుంటే నీళ్ళు ఎక్కడ పడతాయి? ఫస్ట్ గ్లాస్ ఇలా ఉంది, బెండ్ చేసా, నీళ్ళు ఇందులో నుంచి నోట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. నీళ్లు కంప్లీట్ అయిపోతున్న కొద్దీ గ్లాస్ తాలూకు యాంగిల్ మారుతూ వెళ్ళింది. చైరు
చెప్పా కదా సూట్ కేసు పట్టుకొచ్చాను. పవన్ కళ్యాణ్ గారు బ్యాగ్ ఇలా పట్టుకొని వచ్చారు. వెన్నుపూస విరిగిపోతుంది. పాట కాబట్టి, సరదాగా చేశారు కాబట్టి, యంగ్ కాబట్టి ఏమనిపించలేదేమో. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది చేసే ప్రాసెస్ వేరు. ఇంతకుముందు చెప్పినట్టు హ్యాండిల్ చేసే ప్రాపర్టీ తాలూకు వెయిట్ని బట్టి మన బాడీని యూజ్ చేస్తాము. చెయ్యి, రిస్టు, ఎల్బో, షోల్డర్, టోటల్ బాడీ. ఇప్పుడు బస్తాని మోసేటప్పుడు 5-6 కేజీలు అయితే ఇలా పట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టోటల్ బాడీని ఆ వెయిట్ని మనం సపోర్ట్ తీసుకుంటాము. నడిచేటప్పుడు కూడా 2 మోకాళ్ళ మీద వెయిట్ పడుతుంది. ఓపెనింగ్లో నేను చెప్పింది అదే. బాహుబలి సినిమాలో టపక్కమని దూకేస్తాడు. దూకలేము. అంత వెయిట్ బాడీ మీద ఉంటే మోకాళ్ళని మామూలుగా నడిచే ప్రాసెస్ నుంచి ఎగిరి దూకే ప్రాసెస్ వెళ్ళేసరికి మారిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలా నడుచుంటే పర్ఫెక్ట్, ఇలా నడవకూడదు, వెన్నుపూస విరిగిపోతుంది. సో మనం యాక్టింగ్ చేసేటప్పుడు చాలా సినిమాలలో ఇంత పెద్ద బరువు మోస్తున్నాడు అంటారు. బాహుబలిలో ప్రభాస్ గారు పైకి ఎక్కుతారు తాడు పట్టుకొని పైకి ఎక్కినప్పుడు వెయిట్ ఎక్కడ వేస్తాం మనము? ఇక్కడ ఉంది తాడు. ఈ తాడు పట్టుకొని నేను పైకి లేస్తే నా వెయిట్ అంతా నా చేతుల మీద నుంచి షోల్డర్ మీదకి ఉంటుంది. ఆల్రెడీ తాడు కట్టుంది కాబట్టి ఆయన ఇలా వెళ్ళిపోయారు. వెళ్ళగలమా? మైమ్ తెలుసుంటే, మైమ్ మీద గ్రిప్ ఉంటే వెళ్ళే ప్రాసెస్ మారిపోతుంది. ఏం చేస్తున్నాము? చెయ్యి మీద వెయిట్ని దీని నుంచి బాడీని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలా లాగాను అనుకోండి, ఒట్టి మామూలుగా లాగుతున్నా. వెయిట్ ఉందనుకోండి, లాగే ప్రాసెస్ చూసేవాడికి ఆ వస్తువు తాలూకు వెయిట్ కనబడుతుంది. తర్వాత మైన్యూట్ డీటెయిల్స్ అంటాం చేసేటప్పుడు. నేను ఇంతకుముందు వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేసి మళ్ళీ పెట్టేసిన తర్వాత ఇలా తుడుచుకున్నాను. ఎందుకు? నేను అప్పుడు కావాలని చేయాలా? యాక్టివిటీలో తెలియకుండా మనం రెగ్యులర్ లైఫ్లో నుంచి అబ్జర్వేషన్లో నుంచి వచ్చిన పాయింట్ కాబట్టి తాగేటప్పుడు తెలియకుండా కొన్నిసార్లు ఇలా నీళ్ళు కారుతాయి, తుడిచేసుకుంటాం. చిన్న చిన్న డీటెయిల్స్ అంటాం. అరటి పండు తినాలి, ఓపెన్ చేసా, చాలామంది ఏం చేస్తారంటే అంటారు అయిపోయింది. కాదు, కొరికాము. ఫినిషింగ్స్, ఆ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం చేస్తే ప్రేక్షకుడికి దాని తాలూకు ఇంపాక్ట్ బాగా కనబడుతుంది. ఇలా మనం మైమ్ చేసేటప్పుడు రకరకాల ఎలిమెంట్స్ని మనం దాంట్లో ఇన్వాల్వ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ మనం ప్రేక్షకుడికి చేయగలిగితే యాక్టింగ్ చేసేటప్పుడు చూసేవాడికి న్యాచురల్గా అనిపిస్తుంది, యాక్యురేట్గా అనిపిస్తుంది, రియలిస్టిక్గా అనిపిస్తుంది. కాబట్టి మైమ్ మనం ప్రాక్టీస్ చేయాలి. మైమ్లో మనకి వాకింగ్స్ ఉంటాయి, తర్వాత మూమెంట్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్లు అంటే వస్తువుని హ్యాండిల్ చేసే ప్రాసెస్. పెన్ను పట్టుకున్నాను, పెన్ను బాల్ పెన్నా, ఇంకు పెన్నా, తర్వాత పెన్సిలా, ఒట్టి పుల్ల పట్టుకున్నానా, ఆ పట్టుకునే ప్రాసెస్ మనం ప్రేక్షకుడికి మనం చేసే యాక్టివిటీ ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో అవన్నిటిని యాడ్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది. కొన్నిసార్లు ఆ వస్తువు డమ్మీ వస్తువు పెడతాం, ఒక పెద్ద రాయి లేపమంటాం. ఆ రాయి మన పేపరు పల్పుతోటి తయారు చేసి బెలూన్ ఊది దాని చుట్టూ పేపర్ పల్ప్ పెట్టేసి రాయిలాగా తయారు చేస్తాం. ఆ రాయి మామూలుగా ఒరిజినల్గా ఆ సైజులో ఆ ఘనపరిమాణంలో ఉండే రాయి ఎంత వెయిట్ ఉంటుంది? ఏం చేస్తారు? ఇలా లేపేస్తారు. అలా ఆ రాయిని లేపగలమా? ఇంతకుముందు చెప్పినట్టు ఆ రాయిని లేపడానికి ఎంత ఎనర్జీ వాడాలి? నేను టక్కుమని లేస్తుందా? అంటే ఈ క్యారెక్టర్ తాలూకు వీటిని బట్టి బాహుబలి లాంటి వాడు ఆ లింగం లేపడం కష్టం కాదు. ఎందుకని? అతని బలం అలాంటిది. చెట్లు పీక్కొని కొట్టుకునే బ్యాచ్.
కానీ ఆ రాయిని లేపిన తర్వాత నేను యూజ్ చేసే ప్రాసెస్ ఏదుందో అది న్యాచురల్‌గా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి బస్తా లేపడం పెద్ద కష్టం కాదు. ఎందుకని? ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆ క్యారెక్టర్ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న క్యారెక్టరు. హ్యాపీగా ఎనర్జీతో చేయగలిగిన క్యారెక్టరే. కానీ దాని ప్రాసెస్ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్. ప్రభాస్ గారు తాడు పట్టుకొని ఎక్కేయగలడు. ఎందుకని? ప్రభాస్ అంటే మహేంద్ర బాహుబలి లేదా శివుడు. తాడు పట్టుకొని ఎక్కేయగలడు. కొండలు గుట్టలు టపా టపా ఎగిరి దూకి పైకెక్కేసి నీళ్ళ మీద నుంచి జారిపడి మళ్ళీ పైకెక్కేయాల్సిన బలమైన శరీరం. కానీ దాంట్లో కూడా చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. వాటిని మనం యాక్యురేట్‌గా చేస్తే ప్రేక్షకుడికి న్యాచురల్‌గా కనపడుతుంది. పైనుంచి కింద పడ్డాం. కింద మ్యాట్‌లేస్తారు. మ్యాట్‌లేసారు గదా అని మనం హాయిగా స్ప్రింగ్ మీద పడ్డట్టుగా ఉండం కదా! నేల మీద పడితే నాకేమవుతుంది? తల పడితే ఏమవుతుంది? బాడీ పడితే ఏమవుతుంది? షోల్డర్ మీద పడితే ఏమవుతుంది? కరాటేలో, కుంఫులో మనకి జంప్స్ చేసేటప్పుడు ఒకవేళ పడాల్సొస్తే ఎలా పడాలి? దేని మీద పడితే వెయిట్ తక్కువ పడుతుంది? మనకి ప్రమాదాలు తక్కువ జరుగుతాయి అనే ట్రైనింగ్ తీసుకుంటాం. సో, ఆ ప్రాసెస్ ఇవన్నీ మైమ్‌లో మనం ప్రాక్టీస్ చేస్తే బైక్‌తో సహా ఎగిరాము. తాళ్ళు కట్టారు బైక్‌కి. కానీ ఆ బైక్‌కి తాళ్ళు కట్టారు గదా! అన్నట్టు ఉండకూడదుగా? మనము బైక్ రైడ్ చేస్తుంటే ఎలా? ఆ స్పీడ్ అది వెళ్తుంది. కానీ దాని తాలూకు ఫోర్స్‌ని మనం చూపించకపోతే గ్రీన్ మ్యాట్ ఏసి కారు నడుపుతుంటారు. చాలా కాలం పాతకాలంలో మన బ్యాక్ ప్రొజెక్షన్ అనేవాళ్ళు. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ ఏస్తున్నాం. ఇంతకుముందు బ్యాక్ ప్రొజెక్షన్‌లో ఏం చేసేవాళ్ళు? స్క్రీన్ మీద వెనక ఏదో స్ట్రీటో ఏదో పోతూ ఉంటుంది. వీళ్ళు కారు నడుపుతూ ఉంటారు. కొన్నిసార్లు నవ్వొస్తుంటుంది. ఆ స్ట్రీట్ ఇటు తిరిగి ఉంటుంది. వాళ్ళు ఇట్లా కారు డోర్ స్టీరింగ్ తిప్పేస్తుంటారు. కారు స్టీరింగ్ ఇలా తిప్పితే కారు ఎటుపోతది? ఇట్లా పోతుంది. కానీ కారు పోతుంది, నడుస్తుంది అన్న ఫీలింగ్‌ని ప్రేక్షకుడికి ఇయ్యడం కోసం ఇట్లా అంటుంటారు. ఇలా అనక్కర్లా ఒట్టిగిట్లా కొంచెం అంటూ ఉంటే చాలు. కానీ తెలియకుండా పాతకాలంలో ఎస్టాబ్లిష్ కావాలి కదా! అని ఇలా అనేవాళ్ళు. ఇలాంటి చిన్నవి కూడా మనం జాగ్రత్తలు తీసుకొని చేస్తే అద్భుతమైన యాక్టర్స్‌గా మనల్ని మనం ఇండస్ట్రీలో ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాము. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. మీరిప్పుడు ఎట్లాగైతే యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో దానికి సపోర్టింగ్‌గా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, బ్యాక్ సైడ్ ఆఫ్ ది కెమెరా ఇట్లా రకరకాల కెమెరాలు టెక్నికల్ కావచ్చు, క్రియేటివ్ కావచ్చు. ఇట్లా బోలెడన్ని కోర్సెస్ ఉన్నాయి. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి అఫిలియేట్ అయ్యి మనకి అతి తక్కువ ఫీజులతోటి అథెంటిక్ సిలబస్ తోటి మనకి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఎట్లాగైతే యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోగలిగితే ఉదాహరణకి ఇప్పుడు డ్రాయింగ్ నేర్చుకున్నారనుకోండి. డ్రాయింగ్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? యాక్టర్‌కి ఎందుకండి డ్రాయింగ్ అనిపిస్తుంది. కానీ డ్రాయింగ్ నేర్చుకోవడం ద్వారా ఎక్స్‌ప్రెషన్స్ తెలుస్తాయి. మూవ్‌మెంట్స్ తెలుస్తాయి. బాడీ తాలూకు కర్వ్స్, షేప్స్, అనాటమీ ఇవి ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా వేస్తున్నామో తెలుస్తుంది. దాన్ని మనం అప్లై చేసుకోగలిగితే ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేయగలుగుతాము. అట్లా కొన్ని కోర్సెస్ మీకు సపోర్టింగ్‌గా ఉంటాయి. కొన్ని కోర్సెస్ ఎఫెక్టివ్‌గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు వాయిస్ అండ్ స్పీచ్‌కి సంబంధించిన యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగు కోర్స్ ఒకటుంటుంది. దాంట్లో వాయిస్ అండ్ స్పీచ్‌కి సంబంధించి ఎక్స్‌ట్రా ఉంటాయి. వాటిలల్లో నుంచి మనం నేర్చుకోవచ్చు. అట్లా రకరకాల కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. మీరు మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్‌గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.